పంటల బీమా చెప్పారు. ఈ బడ్జెట్ లో పంటల బీమాని మొత్తానికి ఎత్తేసింది అధ్యక్ష. అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? గత 2 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇవాళ మీరు మాట తప్పడం వల్ల ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. బడ్జెట్ ప్రసంగంలో చెప్పి 1300 కోట్లు కేటాయించి పంటల బీమా పథకం అమలు చేయకపోతే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? పోనీ మీరు చెప్పిన ఇన్పుట్ సబ్సిడీ అయినా ఇస్తున్నారా? ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. నా నియోజకవర్గంలోనే, రాష్ట్రంలో అంతటా అదే పరిస్థితి అధ్యక్ష. గత 3 సీజన్లలో నష్టపోయినటువంటి రైతులకు ఈ రోజుకు పంటల బీమా అందలేదు, కనీసం ₹1 ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు అధ్యక్ష. అంటే అధ్యక్ష, బోనస్ బోగస్ అయిపోయింది, బీమా బూటకం అయిపోయింది. మీరు చెప్పిన ఒక్క మాట కూడా రైతుల విషయంలో, మీ రైతు డిక్లరేషన్ లో చెప్పిన, మీ బడ్జెట్ లో చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం రైతుల విషయంలో నిలుపుకోలేదు అధ్యక్ష. నేను సభ సాక్షిగా బతిగా అడుగుతా ఉన్నా, ఈ సంవత్సరమైనా పంటల బీమాకు డబ్బులు కట్టరా? బీమా అమలు చేస్తారా చేయరా? లేదంటే మేము మేనిఫెస్టోలో చెప్పాం, వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పాం, మొదటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం, మాట తప్పామని ఒప్పుకోండి, బహిరంగంగా రాష్ట్రంలోని రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతుల పరిస్థితి చూస్తే అట్లా రైతు కూలీలు అధ్యక్ష. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైన మరో పథకం అధ్యక్ష. దీని పరిస్థితి అధ్యక్ష, మొదటి బడ్జెట్ లో అధ్యక్ష, పేజ్ 18, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక మరియు జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే ప్రారంభం చేస్తున్నాం. ఎప్పుడు చెప్పింది అధ్యక్ష? 2024-25. సరే అధ్యక్ష, 2024-25 అమలు కాలే, మళ్ళీ 2025-26 మళ్ళీ అదే చెప్పింది అధ్యక్ష. బృహత్తర పథకాన్ని ప్రారంభించబోతున్నామని 25-26లో చెప్పింది అధ్యక్ష. మళ్ళా చూస్తే అధ్యక్ష 26-27లో కూడా మళ్ళీ 6,000 కోట్లు పెట్టిండ్రు. అంటే అధ్యక్ష, మీరు 24-25లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే. 25-26లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే. మళ్ళీ 26-27 ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెట్టింది అధ్యక్ష. ఏంది అధ్యక్ష? పాపం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక కష్టపడి రైతు కూలీలను దగా చేయడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది బట్టి గారు అని నేను అడుగుతా ఉన్నా. కనీసం మీ ఆత్మీయ భరోసాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆత్మీయత లేదు, భరోసా లేదు. ఆత్మీయత కరువైపోయింది కూలీలకు, భరోసా కూడా కూలీలకు కరువైపోయింది అధ్యక్ష. 2 బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయకపోవడం ఆ నిరుపేద కూలీలకు ఈ సర్కారు చేసినటువంటి క్షమించరానటువంటి ద్రోహం అధ్యక్ష ఇది. అధ్యక్ష, పాపం పెద్దలు కీర్తిశేషులు ఇందిరాగాంధీ గారు భౌతికంగా మరణించారు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలు నైతికంగా వారు మరణిస్తా ఉన్నారు. వారి పేరు పెట్టి, ఇందిరమ్మ పేరు పెట్టుకోనన్న పథకం అమలు చేయరు అధ్యక్ష. కళ్ళు తెరవండి బట్టి గారు, అంకెల గారడి కాదు, ఇచ్చిన మాట ప్రకారంగా నిరుపేద కూలీల కడుపు నింపాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవన్నీ నేను ఏది కూడా సొంతం చెప్తలేదు అధ్యక్ష. బడ్జెట్ బుక్కుల్లో హామీలు ఇచ్చి మాట తప్పినవే నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పటిదాకా కూలీల కథలు విన్నాం, రైతుల వెదలు విన్నాం, ఈ ప్రభుత్వం కూలీలను రైతుల్ని ఎట్లా మోసం చేసిందో విన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం యొక్క నమ్మక ద్రోహానికి బలై నెత్తురు చిందించిన నిరుద్యోగుల వెతలు కూడా వినిపించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ లో అధ్యక్ష, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో బట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, చెప్పిన మాట ప్రకారంగా జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రక్రియ ప్రారంభించాము అని ఓటాన్ అకౌంట్ లో చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ అధ్యక్ష, నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తున్నాము అని మొదటి బడ్జెట్ లో చెప్పారు అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్ లో గత ప్రభుత్వం నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అనే విధంగా ప్రవర్తించిందని మమ్మల్ని విమర్శించారు రెండో బడ్జెట్ లో అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ వచ్చేసరికి 26-27 అధ్యక్ష. ఈ బడ్జెట్ లో నిరుద్యోగుల ఊసే లేదు, జాబ్ క్యాలెండర్ జాడే లేదు, దాని ప్రస్తావనే లేదు అధ్యక్ష. ఒక్కసారి మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అధ్యక్ష.
ఈ మేనిఫెస్టోలో అధ్యక్ష హైదరాబాద్ నుండి యూత్ డిక్లరేషన్ అనే ఒక పెద్ద పుస్తకం అయితే విడుదల చేశారు అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే అధ్యక్ష, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మొదటి సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరం గడిచిపోయింది, మరి చేయండి. ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చుంటే నిరుద్యోగుల విజయోత్సవాలు కూడా జరపండి భట్టి గారు. ఎందుకో చేస్తలేరు నిరుద్యోగుల విజయోత్సవాలు అంటే. ఇక ఈ ముఖ్యమంత్రి గారైతే మరీ విడ్డూరం అధ్యక్ష. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువైపోయి ఇక నోటిఫికేషన్లు చాలు అంటున్నారని చెప్పి చదివిస్తారు ఆయన. పోదామా మరి? నేను అడుగుతా స్పీకర్ గారు, ఒక పావు గంట హౌస్ అడ్జెంట్ చేయండి సార్. ఇక్కడనే చేశారు అశోక్ నగర్. భట్టి గారు మేము అందరం కలిసి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి అడుగుదాం. మరి నిరుద్యోగులు నోటిఫికేషన్లు చాలు అంటున్నారా? మీరు ఇచ్చిన ఉద్యోగాలతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళ మాటలు ఏందో ఒకసారి పోయి వినొద్దాం. ఎందుకు అధ్యక్ష ఈ రకంగా నిరుద్యోగ యువకులను వంచిస్తారు అధ్యక్ష? నాడు ఓట్ల కోసం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగారు. నిరుద్యోగుల మెడలో కాంగ్రెస్ కండువాలు వేసి జిల్లాల్లో వారిని తిప్పి ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు అదే అశోక్ నగర్ లో ఉద్యోగాలు అడిగిన విద్యార్థుల వీపులను విమానం మూత మోగిస్తా ఉన్నారు అధ్యక్ష. తలలు పగలగొట్టారు. చివరికి చదువుల తల్లి నివసించే సిటీ సెంట్రల్ లైబ్రరీ కూడా నెత్తురు మరకలంటించారు అధ్యక్ష. ఎన్నికల ముందు డిక్లరేషన్ తో మీకు అధికారం దక్కింది. బట్ ఎన్నికలైన తర్వాత నిరుద్యోగులకు ఏం దక్కింది అధ్యక్ష? నిరుద్యోగులకు పాపం దక్కింది, డిప్రెషన్ దక్కింది, సప్రెషన్ దక్కింది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికలు దాటడానికి నిరుద్యోగులను ఓడలా వాడుకొని గెలిచిన తర్వాత వాళ్ళను బోడమల్లేలు చేసింది ఎవరో ఇప్పుడు భట్టి గారే సెలవియ్యాలి అధ్యక్ష. అధ్యక్ష, 2వ బడ్జెట్లో 25-26 అధ్యక్ష, 2వ బడ్జెట్లో ఒక మంచి కవిత చదివారు అధ్యక్ష. భట్టి గారు మా మీద చదివారు, 29వ పేజీ అధ్యక్ష. మా మీద ఏమని చదివారంటే అధ్యక్ష, శ్రీశ్రీ గారి కవిత మా మీద ప్రయోగించారు భట్టి గారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టమని మా మీద చదివారు అధ్యక్ష భట్టి గారు. కానీ నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ గీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. భట్టి గారు, సరే ఇప్పుడు నేను ఇప్పుడే ఒక మాట అన్నాను అధ్యక్ష. అప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసారో చెప్పండి.